రెస్టారెంట్లో అయితే న్యూ ఇయర్ జోష్ ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోయింది. 31st సెలబ్రేషన్ షురూ అయిపోయింది. చాలామంది కూడా గెట్ టుగెదర్స్ అని చెప్పేసి, ఫ్యామిలీ పార్టీస్ అని చెప్పేసి, ఫ్రెండ్స్ పార్టీస్ అనేసి, ఇక ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండే ఎంప్లాయీస్ ఇది ఒక్కరోజు కాదు 4 రోజుల ముందు నుంచే చాలా వరకు కూడా బుకింగ్స్ అనేవి చేసేసుకున్నారు. సో ఆఫ్టర్నూన్ పార్టీస్ ఆఫ్టర్నూనే, రాత్రి పార్టీలు రాత్రి. సో మరి దానికి సంబంధించి హోటల్ వాళ్ళు ఏమేమి కొత్త ఫ్లేవర్లు యాడ్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు కుకింగ్ సెక్షన్ ఎట్లా నడుస్తుంది, ఎందుకంటే మిగతా రోజులతో పోలిస్తే న్యూ ఇయర్ రోజు ఎక్కువ మంది కూడా స్టెప్ ఇన్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి వచ్చిన కస్టమర్లని గంట కూసబెడితే మధ్యలోకెళ్ళి లేచిపోతుంటారు. సో అట్లా కాకుండా ఉండాలంటే రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ నేను జాతర రెస్టారెంట్లో ఉన్నాను. సో ఇక్కడ మెయిన్గా అయితే తెలంగాణ ఫ్లేవర్లు ఉంటాయి అనమాట. మరి ఈ ఇయర్ కొత్తగా న్యూ ఇయర్కి కొత్త ఫ్లేవర్లు ఏమేమి యాడ్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. సో హాయ్ అండి. సో నా ముందుగా అయితే కొన్ని కనిపిస్తున్నాయి. సో అన్నీ ఒకే రకంగా కనిపిస్తుంది. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి మా జాతరలో చూసారు కదా అన్ని మా షెఫ్ స్పెషల్. ఇక్కడ వచ్చేసి మీకు బేజా ఫ్రై ఉంది, బాబాయ్ బోటీ ఫ్రై ఉంది, ఇదేమో మన దెండి గ్రిల్ ఫిష్, ఇదేమో బటర్ గార్లిక్ ఫ్రాన్, ఏమో కొడంగల్ కోడి పకోడా, ఏమో మన తలకాయ కుండ కూర అన్నమాట. ఇది ఇలా తలకాయ కూర ఓపెన్ చేయండి. దాని లోపల తలకాయ కూర కుండలు ఏం చేసిండ్రా? ఈ పాయింట్ యాద పెట్టుకోండి. దీని గురించి ఒక్కసారి మనం మాట్లాడేటప్పుడు చెప్తాను సతీష్ గారితో. ఇంకేం స్పెషల్ ఉన్నాయి మరి? ఇదే మన జూరాల చేపల పులుసు, పాత బస్తీ పాయషోర్బా, ఇక బగారా కాంబినేషన్ తలకాయ కూర అదిరిపోతుంది అనమాట. అది ఎవరికి తెలంగాణలో మటన్ తలకాయ బోటి విత్ బగారా అనేది. సో ఈ ఇయర్ న్యూ ఇయర్కి ఇవన్నీ స్పెషల్. ఇవన్నీ న్యూ ఇయర్ స్పెషలే. ఈరోజు మన స్పెషల్ మెనూ. ఇది కాకుండా మీకు ఇంకా కొన్ని స్పెషల్ ఉన్నాయి, అవన్నీ షెఫ్ చెప్తారు మీకు ఇక్కడ. అయితే ఇంకొకటి ఏం అడగాలనుకున్నా అంటే కొంతమంది పార్టీస్ చేసుకుంటుంటారు. సో అట్లాంటి వాళ్ళకి స్పెషల్ ఆఫర్స్ కావచ్చు, లేదంటే బఫేస్ కావచ్చు, అట్లాంటివి ఏమైనా అవైలబుల్ పెట్టి రయ్యాలా? ఒక మెనూ ఉంది, డార్లింగ్ దావత్ అని ఒక మెనూ పెట్టుకున్నాము. ఆ మెనూలో వచ్చేసి మీకు ఫిక్స్డ్ ఒక 20-25 ఐటమ్స్ ఉంటాయి అనమాట. దాంట్లో మీకు తెలంగాణ స్టైల్ ఉన్నాయి, ఆంధ్ర స్టైల్ ఉన్నాయి, రాయలసీమ స్టైల్ ఉన్నాయి. అది ఫిక్స్డ్ మెనూ 25-30 ఐటమ్స్. ఇప్పుడు గ్యాదర్ 15 మెంబర్స్ ఉన్నా 20 మెంబర్స్ ఉన్నా మాకు పీడిఆర్స్ ఉన్నాయి, ప్రైవేట్ డైనింగ్ రూము. ఆ రూమ్ ఇచ్చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు చూసారు కిటీ పార్టీస్ నడుస్తున్నాయి, గెట్ టుగెదర్ నడుస్తుంది, బర్త్డే పార్టీ నడుస్తున్నాయి. ఇవి కాకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్ గురించి ఈవినింగ్ ఆల్రెడీ బుకింగ్ అయిపోయి 100 ప్యాక్స్ వరకు. ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంది క్రౌడ్ రేపటి వరకు. రేపు మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ కూడా మనకు రిజర్వేషన్స్ ఉంటాయి. సో పార్టీ బుకింగ్స్ ఎన్ని రోజులు ముందుగా స్టార్ట్ చేశారు? ఆల్రెడీ మొన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ముందుగానే బుకింగ్స్ అయిపోయినాయి, రిజర్వేషన్ స్టార్ట్ అయిపోయి. పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్న బయట ఫ్యామిలీ క్రౌడ్ మాత్రం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయలేరు కదా ఈవెంట్ వాళ్ళు. మా ఫ్యామిలీ క్రౌడ్ అయితే ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. ఫుల్ దావత్ చేసుకుంటారా? ధూమ్ధామ్ దావత్ జాతరలో ధూమ్ధామ్ దావత్. అవునా? మరి ధూమ్ధామ్ దావత్ చేసుకునేటోళ్ళకి రాత్రి ఎప్పటి వరకు అవకాశం ఉంటుంది? యాక్చువల్గా గవర్నమెంట్ వచ్చేసి లిక్కర్ పర్మిషన్ వచ్చి మీకు 12 వరకు ఉంది, 12:31 వరకు. మేమైతే 12:30 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ 12 వరకు ఓపెన్ ఉంటుంది. లిక్కర్ ఓకే. ఫుడ్ కూడా సేమ్. ఫుడ్ ఇక్కడ 12కి క్లోజ్ అయింది అనుకో. ఆన్లైన్లో ఆర్డర్ చేసే వాళ్ళకి ఆర్డర్స్ ఎప్పటి వరకు ఉంటుంది? నైట్ 1 వరకు ఉంది. నైట్ 1 వరకు. సో ఆఫర్లు అన్నీ తెలుసుకున్నాం కదా. ఈ కుండ నాకు చాలా స్పెషల్గా కనిపిస్తుంది. ఇన్ని రోజుల నాకు కుండల బిర్యానీ తెలుసు, కుండల చికెన్ ఎరకనే, కుండల చేపల పులుసు కూడా ఎరకనే. ఇదేందండి కుండల స్పెషల్? అదే ఎందుకంటే మన చిన్నప్పుడు చిన్న అటికెల్లాగా, అవును, అటకలలో చేసేటోళ్ళు. అటికెల్లా కూర చేసాడు, తలకాయ కూర అయినా బోటి అయినా మన ఏం చేసినా తలకాయ అట్లా చేసాడు. సో మనం కూడా ఇప్పుడు తలకాయ కూర తీసుకొచ్చి ఒక 4 భాగాలుగా దాన్ని కట్ చేసి మొత్తం కంప్లీట్ గా మసాలాని కలిపి దాంట్లో ఆయిల్ పోసి అల్లం వెల్లిగడ్డ ఉప్పు కారం కలిపి పెట్టేసి ఒక చిన్న పొయ్యి ఉంటుంది మన దగ్గర, ఆ పొయ్యి మీద పెట్టేస్తాం. డైరెక్ట్ అందులో కుక్ అయిపోద్ది. సో ఎక్కడ కూడా ఏర్ వెళ్ళకుండా కొంచెం ఆ పిండి అతికించినాం తొందరగా ఉడకడానికి. రౌండ్ గా కంప్లీట్ గా దాంట్లోనే కుక్ అయిపోద్ది. కుండలే కుక్ చేసుడు కూడా కుండలనే కుక్ చేస్తాం. ఇప్పుడు మీకు కంప్లీట్ గా ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దానికి మన కాంబినేషన్ వచ్చేసి జొన్న రొట్టె. ఓకే, జొన్న రొట్టె తలకాయ కూర. సో మన జాతరలో స్పెషల్. సో బోటి ఒకటి, బేజా. సో ఇవి మామూలుగా ఎక్కడ దొరకాయి, రెస్టారెంట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మాక్సిమం మన జూబ్లీస్లో చాలా తక్కువ రెస్టారెంట్లు ఉండొచ్చు నాకు తెలిసి. సో మా దగ్గర స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. సో మా హాట్ డిష్ బోటి ఒకటి, బేజా ఒకటి, తలకాయ కూర ఒకటి చాలా బాగా సేల్ ఉంది, చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అయితే ఇక్కడ ఇప్పుడు చెప్పారు కదా కుండలనే మేము కుక్ చేస్తామని. ఎన్ని కుండలు పడతాయి రోజుకి? ఇదేమో మీ స్పెషల్ డిష్ అంటున్నారు. ఆల్మోస్ట్ 100 to 150 వెళ్తుంటాయి. 150 కుండలు
ఎప్పటి నుంచి వండుడు స్టార్ట్ చేస్తారు ఈ కుండలు? రెగ్యులర్ ఈవెన్ మేము పార్సల్ ఉన్నాను కూడా జస్ట్ ఆ మటకతోటి ఇచ్చేస్తాం అట్లా. ఒక్కొక్కసారి ఇంత పెద్ద బట్టి ఉంటుంది, దాని మీద జాలి మీద పెట్టేస్తాము. ఒకసారికి ఒక 5 కుండలు 6 కుండలు వచ్చేస్తాం. సో అవి తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇంకా వేరే కుండలు పెట్టేస్తాం. అట్లా ఒక 10-20 కుండలు రెడీ అయిన తర్వాత గెస్ట్ వచ్చి మీరే వచ్చి ఆర్డర్ చేశాను అనుకో, ఆ కుండ మళ్ళీ అట్లనే పెట్టి కొద్దిసేపు వెయిట్ చేసి పంపించేస్తాం. సో దానికి మినిమం ఇంత టైం అని ఉంటుంది, ఆ టైంలో ఉడికిపోద్ది అది. సో ఆ ఉడికిపోయింది తీసి పక్కన పెట్టేసి మళ్ళీ వెయిట్ చేసి ఇచ్చేస్తాం. అప్పుడే ఆర్డర్ చేసి చెప్పన్నాడు, వెయిట్ చేసి ఇచ్చేస్తాం. సో డైరెక్ట్ గెస్ట్ ముందనే ఓపెన్ చేస్తారు దాన్ని. సో స్పెషల్ డిషెస్ అయితే రెడీ అంటున్నారు. మరి కిచెన్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇవాళ? సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 9 స్టార్ట్ చేశాను. సో బిజీగా ఉంది, సో నడుస్తుంది. 1 by 1 అన్నీ రెడీ చేసాము. సో 12కు స్టార్ట్ అయింది, లంచ్ టైం 12కు స్టార్ట్ అయింది. 12 నుంచి కంటిన్యూ అట్లనే ఉంది. ఈ 2 days నో టైమింగ్స్ అండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండాల్సిందే. నైట్ 1 గంట అవుతుంది, మళ్ళీ పొద్దున్న 9 గంటలకు రావాల్సిందే. ఈ రోజైనా రేపైనా సరే. మరి ఇవాళ కిచెన్లో చికెన్ క్వాంటిటీ ఎంత ఉడుకుతుంది పొద్దుగాల నుంచి రాత్రి దాకా? క్వింటల్ వరకు వెళ్తుంది. క్వింటల్ చికెన్. మరి మటన్, తలకాయ, బోటి ఇవన్నీ ఉంటాయి. కూడా ఒక 20 కిలోల దాకా వెళ్తుంది. సో మటన్ వచ్చేసి 50 కిలోల దాకా వెళ్తుంది. సో బోటి, తలకాయ ఇవన్నీ వచ్చి ఒక 20 నుంచి 25 కేజీలు సేల్ చేస్తాం. చేపలు, ప్రాన్స్ అవి కూడా 20-30 కిలోలు 20 కిలోలు వెళ్తుంది. ఈరోజు తలకాయ మంచి ఇది ఉంది జొన్న రొట్టెతోటి. సో జొన్న రొట్టె కూడా మనమే లైవ్ చేపిస్తాం కిచెన్లో. జొన్న రొట్టె దాని కాంబినేషన్ చాలా బాగుంటుంది. సేమ్ దాంతో బోటి కూడా చాలా బాగుంటుంది. బోటితోటి కానీ దీంతో బేజాతోటి కానీ చాలా బాగుంటుంది. సో ఇవాళ మొత్తానికి స్పెషల్ డిష్లతోటి రెడీగా ఉన్నారు. క్రౌడ్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎట్లా ఉండబోతుంది క్రౌడ్ అంటే? క్రౌడ్ చెప్పాను కదండి మీకు, దగ్గర ఈ రోజు ఏం కూడా ఒక 1000 మెంబర్స్, రేపు 1500 మెంబర్స్ వరకు ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆల్రెడీ మనకు 2 days నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఏ రోజుకి ఆ రోజు రిజర్వేషన్ తీసుకుంటాము. సో మన దగ్గర ఎంత క్రౌడ్ ఉంటుంది మాకు సెట్టింగ్ వచ్చి 160-170 సెట్టింగ్ ఉంది. ఆల్మోస్ట్ 3 to 4 రౌండ్ నడుస్తూ ఉంటుంది అనమాట. లంచ్ సెక్షన్, మళ్ళీ డిన్నర్ సెక్షన్ సేమ్ ఉంటుంది. ఇక రేపు లంచ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఈ ఇయర్ మొత్తంలో కూడా మంచి బిజినెస్ టైం ఎప్పుడండి మీకు? ఈ ఇయర్ 31st డిసెంబర్ అనుకోండి. డిసెంబర్ ఎండింగ్ నుంచి ఇయర్ మొత్తం మీద వెయిట్ చేసేది డిసెంబర్ మంత్ గురించి. ఈ మంత్ మంచి బిజినెస్. లాస్ట్ క్రిస్మస్ రోజు కూడా బాగానే ఉంది. అప్పటి నుంచి కంటిన్యూగా బాగానే ఉంటుంది, మంచిగానే ఉంది. కార్తీక మాసంలో నాన్ వెజ్ తిన్నారు కాబట్టి అందరు కొంచెం ఫాస్టింగ్ అవి ఉంటారు అనమాట ఒక 1 నెల. ఈ 2nd డిసెంబర్ మంత్ మాత్రం మనకి అంత సెలబ్రేషన్ దావత్ చేసుకునే టైం ఇది. మూడ్లోకి వచ్చేస్తారు అంతే, దావత్ మూడు. దట్టు జాతర అంటే ఇంకా ధూమ్ధామ్ దావత్ అనమాట. మీరు తిని మీరు కూడా చెప్పండి ఎట్లున్నాయి దావత్ స్పెషల్ అని. డన్. అయితే ఇంకొక మాట మిమ్మల్ని ముచ్చట అడగాల్సింది ఏంటంటే, ఎందుకు తెలంగాణ రుచులు మాత్రమే మీరు స్టార్ట్ చేయాలనిపించింది? అంటే ఇప్పటి వరకు మ్యాక్సిమం అన్ని స్టేట్లు, ఇప్పుడు అన్ని స్టేట్లలో ఫుడ్ కవర్ చేశారు. సో అందరు కవర్ చేశారు. సో తెలంగాణ ఫుడ్ అనేది ఎక్కడ కూడా అంత పెద్దగా పేరు అనిపించలేదు. సో ఈ మధ్య కాలంలో తెలంగాణ వంటకాల మీద మేము సెర్చ్ చేసాం. సో ఈ మధ్య కాలంలో కొన్ని విలేజ్లలోకి వెళ్ళి సెర్చ్ చేసాం. సో మన వెనుకటి వాళ్ళు ఏం తినేవాళ్ళు, ఏం తింటే బలంగా ఉండేది, ఏది మంచి ప్రోటీన్ ఫుడ్ అది ఇదని కొంతమంది పెద్ద మనుషులను కనుక్కొని సో ఇది స్టార్ట్ చేసినాం. ఈ బేజా అనేది, బోటి అనేది మనకు కూడా ఈ హోటల్ పిల్ల ఐడియా లేదు అసలు. సో మనం విలేజ్లలో వెళ్ళి కొంతమంది పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని అసలు ఎక్కువ తెలంగాణలో ఏది తినేవాళ్ళు, నాన్ వెజ్కి వస్తే మటన్, చికెన్ కంటే కూడా నాటుకోడి కంటే కూడా మటన్కి ఎక్కువ ప్రిపరేషన్ ఇచ్చేవాళ్ళు తెలంగాణ. సో దాంట్లో బోటి, బేజా, తలకాయ కూర కాంబినేషన్ వచ్చి జొన్న రొట్టె రెగ్యులర్గా తింటారు కదా ఊర్లలో. ఇంక ఇక్కడ కూడా చాలామంది హెల్త్కి కాన్సన్ట్రేషన్ ఈజీ అయిపోయి ఈ బటర్ నాన్లు, గార్లిక్ నాన్లు ఇలాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేస్తున్నారు. ఈజీ డైజెషన్ బాగుంటుంది, హెల్తీ ఫుడ్ కాబట్టి జొన్న రొట్టె కూడా కాంబినేషన్, తలకాయ కూర కానీ మటన్ కర్రీ కానీ. సో అట్లా తెలంగాణ రుచులన్నీ హైదరాబాద్కి పట్టుకొచ్చినాం. సో మరి తెలంగాణ రుచులకి న్యూ ఇయర్ ఆధారం ఎట్లుందో ఇప్పటిదాకా మీరు చూసిన తర్వాత నాకు చెప్పింది. ఇవన్నీ గిడ కనిపించేవన్నీ స్పెషల్ ఫుడ్ అన్నారు కదా, ఇవి కాక ఇంకేమున్నాయి? దాదాపు ఇంకెన్ని ఐటమ్స్ ఉంటాయి మన మెనూలో వచ్చేసి? ఇప్పుడు మనం స్పెషల్ మెనూ పెట్టినాం, ఒక 50 ఐటమ్లు పెట్టినాం షార్ట్ మెనూ. సో మన రెగ్యులర్ మెనూలో వచ్చేసి 200+ ఉంటాయి, 200 పైన ఉంటాయి. ఒక పక్క తెలంగాణ రుచులు అంటున్నారు, పల్లెలకి వెళ్ళి హైదరాబాద్కి పట్టుకొచ్చినాం అంటున్నారు. మరి రేట్ ఎట్లా ఉంటుంది? ఏదైనా ఒక కాస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ కంపేర్ చేసుకుంటే చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్ కంపేర్ చేసుకొని మేము 30-40 రూపీస్ రేట్లు తక్కువనే ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్. కాకపోతే మనం జూబ్లీస్లో మరీ తక్కువ పెట్టలేము, మరీ ఎక్కువ పెట్టలేము కాబట్టి రీజనబుల్ ప్రైజెస్ మీద మేము రన్ చేస్తాం.
ఏదైనా ఒక చిన్న స్టార్టర్ రేట్ చెప్పండి. 350-400 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సీ ఫుడ్, మటన్ అవి కొంచెం కాస్ట్లీ. ఇప్పుడు మటన్ వచ్చేసి మనకు లైవ్లో ఇక్కడ తెచ్చి కట్ చేస్తాం, మేము ప్రొవిజన్ యూజ్ చేయము. ప్రాన్ వచ్చేసి మన దగ్గరనే దరఖాస్తు తీసుకొచ్చి ఇక్కడ ప్రాన్ వచ్చి ఇక్కడ భీమవరం నుంచి వస్తాయి ఫ్రెష్, 700 రూపాయలు కేజీ అవి కూడా. కాబట్టి మేము దాన్ని పెట్టేసి మేము ప్రొవిజన్ ఫుడ్ అయితే వేరే రేట్లు ఉంటాయి. మేము జీరో ప్రొవిజన్ అనమాట, నో కలర్స్, జీరో ప్రొవిజన్ ఫుడ్. కాబట్టి రీజనబుల్ మీకు 350-400 నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే, వండుడు మంచిగానే ఉంది, వెరైటీస్ కూడా బాగానే ఉన్నాయి. ఈ ఆకుల భోజనం ఏంటండి? ఆకులు వడ్డించడం, ఆకులు అరటాకులు. సో అరటాకు అనేది ఎప్పటి నుంచో ఉంది కదా. సో ఈ మధ్య చాలా ఇది అయిపోయింది ఈ అరటాకులో. కొంచెము అసలు నాకు ఒక నిమిషం ప్రత్యేకంగా చెప్పాలంటే ఏముంది మేడం, మామూలుగా మీకు ఇప్పుడు అరటాకు అనగానే ఆ ఫీల్, మన నేటివిటీ ఫీల్ కానీ, లేకపోతే మన ఒక మీరు ఆ పచ్చదనం అనగానే మీకు ఎలా ఉంటుంది ఆ ఫీల్? మీరు దాంట్లో ఫుడ్ తినడం చాలా మంచిదని పెద్దలంతా చెప్పుకుంటూ వచ్చింది ప్లేస్. దాన్ని బట్టేసి అరటాకు వల్ల వడ్డీయడం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు అన్ని దగ్గర చేస్తున్నారు. ఐటమ్లో డైరెక్ట్ అరటాకులో కూడా వండేటి ఉంటాయి. మన దగ్గర చేప ఉంది. సో అరటాకులో మనం ఫోల్డ్ చేసి దాని తవ మీద ఫ్రై చేస్తాం, ఆయిల్ లేకుండా. సో కంప్లీట్గా దాన్ని మ్యాగ్నేషన్ చేసి అరటాకులో చిన్న అరటాకు కట్ చేసి దాంట్లో ఫోల్డ్ చేసి దానికి ఒక దారంతో కట్టి తవ మీద పెట్టి దాన్ని అటు ఇటు కాల్చుకుంటా అట్లనే అరటాకులోనే కుక్ చేస్తాం. సో ఈ అరటాకు ఫ్లేవర్ తోటి కుక్ అవుతుంది. దీంట్లో ఉన్న వాటర్ తోటే అది మొత్తం కంప్లీట్గా బాయిల్ అయిపోద్ది. ఏమేయం ఆయిల్ ఏమేమో కొంచెం మసాలా కలిపేటప్పుడు లైట్గా వేసి కలిపి ఫోల్డ్ చేసి పెట్టేస్తాం, అంతవరకే. సో మొత్తం కంప్లీట్గా ఈ అరటాకులోనే ఉడికిపోద్ది. సో దాని అరటాకు ఫ్లేవర్ అనేది దానికి వచ్చేస్తుంది కంప్లీట్గా, దాని వాటర్ తోటే అది ఉడికిపోద్ది. హెల్త్ కూడా మంచిది, ఎలాంటి డిషెస్ ఉండదు అన్నమాట, నీట్గా ఉంటాయి. ఇక చూసారు కదా, ఇదనమాట రెస్టారెంట్లలో కొత్త కొత్త ఫ్లేవర్లు అండ్ ప్రత్యేకంగా ఏదో నా ముందర అన్నీ ఉన్నాయని కూడా తెలంగాణ రుచి. సో పల్లెటూళ్ళలో బేజా ఫ్రైలు, తలకాయ కూర, బోటి చారు, బోటి ఫ్రై ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి ఇన్ని ముందు ఉన్నాయి కదా, ఒకసారి టేస్ట్ చేసి టేస్ట్ ఎట్లుంటుందో చెప్తా, కాస్ట్ ఎట్లుంటుందో కూడా చెప్పారు కదా. సో ఒక్కసారి దీని టేస్ట్ ఎట్లుంటుంది అనేది కూడా చెప్తా. సో ఇక బేజా అయితే నేను ట్రై చేస్తున్నా. ఏం సూపర్గా మా అమ్మ చేస్తే ఎట్లుంటుందో అట్లే ఉండండి. ఎక్కువ ఆయిల్ అయితే కనిపిస్తలేదు, పర్ఫెక్ట్ ఇంటర్వ్యూ చేసుకుంటే ఎట్లుంటుందో అట్లే ఉంది. ఒక రెస్టారెంట్ వచ్చి కూర్చొని తిన్న ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తలేదు. అండ్ ఇదేంటండి, ఫిష్ అట. సో ఫిష్ కూడా మళ్ళీ ఇప్పుడు ముళ్ళలేని చేప, ఇది ముళ్ళలేని చేప. సూపర్ టేస్ట్. మీకు ఆ ప్రొవిజన్ కాదు కాబట్టి ఆ ఫ్లేవర్లో తెలిసిపోతుంది మీకు. నిజమే, ఫ్రెష్నెస్ అయితే ఇలా నాకు అర్థమవుతుంది. న్యూ ఇయర్ స్పెషల్ ఇది. ఇట్లాంటి డిషెస్ తినాలి అని అనుకుంటే ఇవాళ రేపు చాలా స్పెషల్ డిషెస్, స్పెషల్ ఆఫర్లతో కూడా ఇస్తున్నారు. సో ఎవరైనా వచ్చి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. మళ్ళీ మనం న్యూ ఇయర్ కదా వేరే చోట చేసుకోవాలి, లేదంటే మళ్ళీ ట్రై చేద్దామంటే మీకైతే ఆ టేస్ట్ దొరకడం కష్టం. ఎందుకంటే ఇన్ని వెరైటీస్ ఆఫ్ తెలంగాణ రుచులు ఊకే చేయరనమాట, ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్లోనే చేస్తుంటారు. ఇంకా వాళ్ళు పెట్టినప్పుడు మనం టేస్ట్ చేయాలి అవకాశం ఉంటే మాత్రం. సో అదనమాట తెలంగాణ రుచులకు సంబంధించి అండ్ ప్రత్యేకంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అండ్ 31st ఇయర్ ఎండ్ సెలబ్రేషన్ సంబంధించిన రెస్టారెంట్ స్పెషల్ ఫుడ్ ఆఫర్లు అండ్ దాంతోపాటు మెనూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.